ఈరోజు మేము ఎక్కడికి వెళ్దాం అని పోస్ట్పోన్ అయిపోయింది వచ్చి ఫైనల్ అయితే అది టూ బి ఆఫర్ ఉందని పోతున్నాం. మాతో పాటు 3 ఇడియట్స్. అరే హాయ్ చెప్పండి రా తాతి. వాళ్ళు ఎట్టిపోయినా మాకేం తెలియదమ్మా. ఆంటీ మీరు వీడియో చూస్తుంటే వాళ్ళు మాకు ఇప్పటి నుంచే సతాయిస్తున్నారు. ఆంటీ సతాయిస్తున్నారు, అక్కడి నుంచి సతాయిస్తున్నారు. ఫస్ట్ ఫోన్ మర్చిపోయాను, ఇప్పుడు ఇంకేం మర్చిపోతారు. మాకు 8:15 బస్ స్టాప్ లో ఉండమంటే ఇప్పుడు 8:17 అవుతుంది. ఎందుకు ఇంత తొందరగా ఉన్నారని మా పైన అరుస్తున్నారు వాళ్ళు. ఏం చేద్దాం, ఎండ్ వరకు చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో మీకు ఎండ్లో చెప్తాం మేము ఎక్కడికి వెళ్ళాలి. బై బై. సో మనకి బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి వండర్లాకి. సో కొన్ని ప్లేసెస్ నుంచి అవైలబుల్ ఉంటాయి. సో పికప్ వాళ్ళైతే చెప్తారు ఏ ప్లేస్ ఏంటి అని చెప్పి, సో దట్ మనం ఆ ప్లేస్కి వెళ్తే సరిపోతుంది. ఈ టైంకి అనేది ఉంటుంది. మాకైతే మార్నింగ్ 8:20కి వచ్చిందనమాట బస్సు. సో ఇది వచ్చేసి పర్ హెడ్ 250 రూపీస్ అప్ అండ్ డౌన్. అండ్ ఈవినింగ్ మనకి 7:20కి అలాగైతే మళ్ళీ రిటర్న్ పిక్ చేసేసుకుంటారు వండర్లాలో. సో మనకి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. లేదు అంటే డైరెక్ట్ వండర్లా వాళ్ళకి కాంటాక్ట్ అయినా వాళ్ళు మనకి కాంటాక్ట్ నెంబర్ అనేది అయితే ఇస్తారు. సో బిఫోర్ మనం 50% పేమెంట్ అయితే చేయాలి. సో దెన్ వీళ్ళు మళ్ళీ మనం బస్ ఎక్కిన తర్వాత మిగతా 50% అనేది పే చేసుకుంటారు. సో నేను కావాలి అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. బస్ ఎంత సైలెంట్ ఉంటే మేము ఎంత వైలెంట్ ఉన్నామో చూడండి. అండ్ మనకి టికెట్స్ బుక్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. డైరెక్ట్ వండర్లా వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడ మనకి రెగ్యులర్ టికెట్స్, ఆఫర్ టికెట్స్, ఫాస్ట్ ట్రాక్ టికెట్ అని ఉంటుంది. సో మనం డేట్ అండ్ ద లొకేషన్ సెలెక్ట్ చేసుకొని దెన్ మనకి ఈ ఆఫర్ టికెట్స్లో అయితే మనకి చాలా ఆఫర్స్ ఉన్నాయి. సమ్మర్ ఆఫర్ అని చెప్పి, హాల్ టికెట్ ఆఫర్ అని చెప్పి, అండ్ బర్త్డే మంత్ ఆఫర్ అని చెప్పి. సో బర్త్డే ఆ మంత్లో కనుక ఎవరైనా బర్త్డేస్ ఉంటే బై 1 get 1 ఆఫర్ వస్తుందన్నమాట. అండ్ ఆల్సో నార్మల్ కాలేజ్ ఐడి ఆఫర్ ఉంటుంది, స్కూల్స్ ఆఫర్స్ ఉంటాయి. సో అవన్నీ ఆఫర్స్ చూసుకొని మనం దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి ఆఫర్ టికెట్స్ మాత్రం మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. డైరెక్ట్గా బుక్ చేసుకుంటే అవ్వదు. డైరెక్ట్గా మనకి రెగ్యులర్ టికెట్ అనేది ఇస్తారనమాట. అండ్ ఆల్సో మనకి ఫాస్ట్ ట్రాక్ టికెట్స్ కూడా ఉంటాయి. సో కాకపోతే అది కొంచెం కాస్ట్లీ కంపేర్ టు రెగ్యులర్ టికెట్. అండ్ మనకి ఏమైనా కూపన్స్ ఉన్న ఆఫీసెస్ తరపు నుంచి అట్లా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ వెబ్సైట్ నుండే కాకుండా మనం బుక్ మై షో నుండి కానీ డిస్ట్రిక్ట్ యాప్ నుండి కూడా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. మనకి కొంచెం 25% ఆఫ్ అని 20% ఆఫ్ అని ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి మనమైతే చూసుకొని బుక్ చేసుకోవచ్చు. సో మేము 8:20కి స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము రీచ్ అయ్యేసరికి 11 అయింది. సో కరెక్ట్గా 11 o'clock అనమాట ఓపెనింగ్. 11 to ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. అండ్ నైట్ 7 to 10 వరకు పార్క్ అనేది ఉంటుంది, నైట్ పార్క్. సో మేమైతే కరెక్ట్ 11 కల్లా వచ్చేసాము. దట్టు మేము వీకెండ్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా రష్ ఉందండి. సో టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, వీకెండ్లో మాత్రం అసలు వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం మీరు అన్ని రైడ్స్ అయితే ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే ప్రతి ఒక్క రైడ్లో మాకు ఎంత రష్ ఉందంటే అసలు చూడగా మాకు చాలా చిరాకు వచ్చేసింది. కొన్ని రైడ్స్ ఓన్లీ జస్ట్ మెయిన్ రైడ్స్ అయితే మేము కవర్ చేసుకున్నాము, వండర్లా మెయిన్ రైడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మేము లాకర్ అయితే తీసేసుకున్నాము. లాకర్ వచ్చేసి కాస్ట్ 400 రూపీస్ అనమాట. అండ్ రిటర్న్లో మనం మాకు ఇచ్చేస్తే మనకి 100 రూపీస్ రిటర్న్ ఇస్తాడు. సో లాకర్ అనేది మేము తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి ఆపోజిటే ఉంటుంది లాకర్స్. సో అక్కడ ఫస్ట్ అయితే లాకర్లో అన్నీ పెట్టేసుకొని దాన్ని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఏం చేస్తున్నాను 4492 అంట. ఇంత లాస్ట్ ఇచ్చాడా అది పెట్టాలి. స్కానర్ ఇది పెద్దగానే ఉంది. బట్టలు ఫైనల్లీ ఫస్ట్ మనం రోలర్ కోస్టర్తో స్టార్ట్ చేద్దాం.
రోషిని హాయ్ గైస్. నువ్వేం భయపడకు, నేను ఉన్నా, ఓకేనా? ఇదే భయపడుతుంది మళ్ళీ పైన నన్ను భయపడకానంట. Last video we don't do that. సక్సెస్ఫుల్లీ రోలర్ కోస్టర్. ఏ రాజేష్ ఎట్లుంది? దిగిపోతున్నారు. రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. Sabah? How are you? Is it good? అందుకే ఎక్కలే. పెట్టి వాళ్ళు అన్ని రైస్ ఎక్కుతున్నారు. కొంచెం వీఆర్ డన్ 4 రైడ్స్ ఎక్కేసరికి టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఫుల్ తల ప్రాంతం వచ్చింది మాకైతే. ఇప్పుడు హెవీ రైడ్ ఎక్కుతున్నారు వాళ్ళు. మేము హెవీ రైడ్స్ ఎక్కేసాము ఫ్రెండ్స్. చాలా ఎక్కువ హెవీ రైడ్స్ మేము ఎక్కాం. మీ ఫేస్ మొత్తం
సో మేమైతే ఇంకా లంచ్కి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో స్టమక్లో అంతా తిప్పేస్తుంది ఆ రైడ్స్ అని ఎక్కి అని చెప్పి లంచ్కి వచ్చేసాము. సో ఫుడ్ అయితే అసలు బాగాలేదు గైస్. బెటర్ ఐ ప్రిఫర్ సమ్ స్టార్టర్స్, లేదంటే కొంచెం లైట్గా తీసుకోండి ఏం తీసుకున్నా సరే. ఫుడ్ రైస్ ఐటమ్స్ అయితే అస్సలు బాగాలేదు. పిజ్జా ఒకటే బాగుంది గైస్, ఇక్కడ బిర్యానీలు ఏం బాగాలేదు. బిర్యానీ మొత్తం వేస్ట్. వీడియోలో చెప్పు పాపం అందరూ వచ్చి కొనేసుకుంటారు ఊరికే. ఇగో ఇది చూపించు, ఇది మాత్రం కొనుక్కోవద్దు. బిర్యానీ వేస్ట్, వరస్ట్గా ఉంది బిర్యానీ. పిజ్జానే బాగుంది గైస్, వేడి వేడిగా బాగుంది. అండ్ దెన్ మేమైతే వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళిపోయాము. సో వాటర్ స్పోర్ట్స్కి అయితే మనకి తెలిసిందే కదా, నైలాన్ డ్రెస్సెస్ అలౌ చేస్తారు, నార్మల్ డ్రెస్సెస్ అలౌ చేయడు. సో అక్కడ మనకి పర్ పేర్ 350 రూపీస్ అలా ఉన్నాయి. సో మీరు అలా కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మేమందరం అయితే మాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మేము అవే తీసుకెళ్ళాము. సో అవి కూడా అలౌడే. లేదు అంటే వండర్లాలో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సీరియస్గా తప్పిపోయారు. మీరు కూడా ఇట్లా తప్పిపోతే కామెంట్స్ చేయండి గైస్. ఇప్పుడు కొంచెం మాకు ఏమంటారు హాయిగా ఉంది, వాటర్ చూసాక చాలా వేడిగా ఉంది. సో మనకి డ్రై రైడ్స్కి అయితే ఫోన్ సపరేట్గా పెట్టుకోవడానికి మనకి ఉంది, బట్ వాటర్ స్పోర్ట్స్కి అలా లేదు. సో అందుకని చెప్పేసి నేనైతే చాలా వరకు ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు. మేము జస్ట్ ఇట్లా ర్యాండమ్గా వీడియో తీసేసి లాకర్లో అనేది పెట్టేసాము. బెటర్ మీరు కనుక వెళ్తే ఒక మొబైల్ కవర్ ఉంటుంది కదా వాటర్ ప్రూఫ్ది, సో అదైతే తీసుకోండి. ఆన్లైన్లో అయితేనే తక్కువ ఉంది, 100 రూపీస్ అలా ఉన్నాయి బయట. బట్ అక్కడ అడిగాము, వండర్లాలో అడిగితే అరౌండ్ 400-350 అలా చెప్పారు. సో అంత వర్త్ కాదని చెప్పేసి మేమైతే తీసుకోలేదు. జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ తీసాను. బట్ వాటర్ రైడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనకు అక్కడ కూడా చాలా పెద్ద లైన్స్ ఉన్నాయి, దట్టు వీకెండ్ కాబట్టి. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో ఆ వేవ్స్లో కూడా. సో మీరైతే వీక్ డేస్లోనే వెళ్ళండి, అన్ని రైడ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనకి రెయిన్ డిస్కో ఉంటుంది అండ్ ఆల్సో ఈ వేవ్స్, ఈ రెండింటికి మాత్రం టైమింగ్స్ అనేవి ఉంటాయి. సో ఆ టైంకి మాత్రమే పంపిస్తాడనమాట. సో చాలా బాగుంది, రెయిన్ డిస్కో అస్సలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి ఓపెన్ రెయిన్ డ్యాన్స్ అనమాట, ఇది కూడా బాగుంది. ఎలా ఉంది రోషిని? చాలా బాగుంది, రెయిన్ డాన్స్ బాగుంది. ఇక్కడ ఏదో ఉంది రెయిన్ డాన్స్ కాదని, బట్ అది బయట ఉంటుంది అనమాట వేవ్ దగ్గర, అది కూడా చాలా బాగుంది. మరి వేవ్స్ కూడా చాలా బాగుంది. ఇంకా వాటర్ స్పోర్ట్స్లో ఎక్కువ పెద్దగా ఏం లేవు. ఆ వేవ్స్, ఆ స్లైడ్స్ అంతే. ఆ స్లైడ్స్ లైన్ ఎంత ఉందంటే. వాంట్ టు ఎంజాయ్ ద వండర్లా, ప్లీజ్ వీకెండ్స్ మాత్రం రాకండి. చాలా పబ్లిక్ ఉంటుంది, మీరు ఏ రైడ్ అయినా ఎంజాయ్ చేయలేదు. ఓపెన్ రెయిన్ డాన్స్ కూడా బాగుంది. క్లోజ్ రెయిన్ డాన్స్ అయితే సూపర్. అక్కడ వీడియో తీయలేదు, మనం ఫోన్ తీసుకెళ్ళలేదు, కానీ వేరే లెవెల్. లేడీస్కి జెంట్స్ మళ్ళీ సపరేట్ అది నాకు చాలా నచ్చింది. రెయిన్ డాన్స్ లేడీస్కి జెంట్స్కి సపరేట్ ఉంది. ఫోన్ మీద కొట్టకుండా మార్నింగ్ రైడ్స్ లో బెస్ట్ రైడ్ ఏం చెప్పలేదు. మార్నింగ్ రైడ్స్ మూడే ఎక్కిన గైస్. నేను హైట్స్ నాకు ఇద్దరు ఇవ్వలేదు. నేను 4 ఎక్కా. డ్రాగన్ అయితే వేరే లెవెల్. నేను డ్రాగన్ ఎక్కలేదు బికాస్ ఐ నో అబౌట్ దట్ డ్రాగన్. పొట్టలో తిప్పేసింది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది. సో ఈ రైడ్స్ లో మీకు ఏ రైడ్ నాకు ఇష్టమో వండర్లో వచ్చిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. కంపల్సరీ కమెంట్ చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్ 3DX థియేటర్కి అండ్ ఆల్సో స్పేస్ థీమ్డ్ థియేటర్కి వెళ్ళిపోయాము. ఇది అయితే అసలు సీరియస్లీ చాలా బాగుందండి. సో దీన్ని అయితే మిషన్ ఇంటర్స్టెల్లర్ అని అంటారు. సో దీనికి కూడా చాలా పెద్ద లైన్ ఉండే, బట్ మేము ఇది మనకి 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. సో రైడ్స్ అన్ని 6-6:30 కల్లా క్లోజ్ అయిపోతాయి. దెన్ 7:30కి వరకు ఉంది అని చెప్పేసి మేమైతే దీనికి వచ్చేసాము.
సీరియస్గా స్పేస్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. సో అంత బాగుంది. సో ఎవరైతే వండర్లా వెళ్తారో కంపల్సరీ ఇదైతే మిస్ చేసుకోకండి, కంపల్సరీ ఇదైతే చూడండి. అండ్ మనకి ఫోన్లో అంత తెలియట్లేదు కానీ లైవ్లో మాత్రం క్రేజీ ఉంటుంది. అండ్ పిల్లలు ఎవరైనా వెళ్ళినా సరే కంపల్సరీ చూపించండి. నాలెడ్జ్తో పాటు మీకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ 7 to 10 నైట్ పార్క్ అనేది ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది. అండ్ అక్కడే మనకి డీజే కూడా ప్లే చేస్తారు. సో అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఆ రోజు IPL మ్యాచ్ జరుగుతుందని చెప్పేసి క్రికెట్ కూడా స్క్రీన్ పెట్టారు. సో ఇక్కడైతే అందరు చూస్తున్నారు కదా, డీజే నైట్ ఉండే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.